McGee. More pace. Catch this. Straight back. Sixer! Cheek from the back of the box. Four. ఈ సౌండ్లు ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? ఏంది నాన్న ఈ గొడవ? నన్ను ప్రశాంతంగా పడుకోనివా? Straight back into the. అవును, ఎవరు వీళ్ళందరూ? రేయ్, వాళ్ళంతా నా పార్క్ లో ఫ్రెండ్స్ రా. మ్యాచ్ చూడడానికి ఇన్వైట్ చేశా. మ్యాచ్ చూడడానికి అంకుల్, ఈ అంకుల్ ఎవరు? చెప్పట్రా అంకుల్. హీఈస్ మై సన్. మరి మ్యాచ్ చూడకుండా పడుకుంటాడేంటి? నా కొడుకు కొంచెం తేడాలే. తేడానా? మీరు అనుకున్న తేడా కాదు, వీడికి క్రికెట్ నచ్చదులే. అది క్రికెట్ నచ్చదా? అసలు క్రికెట్ అంటే జీరో నాలెడ్జ్ మా వాడికి. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో షాకింగ్. ఇంటికి ఎప్పుడైపోతుంది మీ గోలంతా? నాకు పొద్దున ఆఫీస్ ఉంది. ఎంతసేపురా? 18 బాళ్ళకి 30 రన్లు కొట్టాలి అంతే. చిన్. Ball's been pulled away. సిక్సర్ సూపర్ రా రవి. నువ్వు మళ్ళీ తలగొట్టుకురా. ఎందుకు? నువ్వు తలగొట్టుకుంటేనే అక్కడ 6 కొట్టారా. నేను ఇక్కడ తల కొట్టుకుంటే వాళ్ళు అక్కడ 6 కొట్టడం ఏంటి మీ పిచ్చి కాకపోతే? లేదంకుల్, ఇట్స్ ట్రూ. ఒకసారి తల కొట్టుకోండి. కొట్టుకోను. రేయ్, మ్యాచ్ అయిపోగానే నువ్వు త్వరగా పడుకోవాలా వద్దా? పడుకోవాలి. అయితే నువ్వు తలగొట్టుకో. చిన్. There's another one. అదిగో 6 మళ్ళీ. రే ఇంకొక 4 సార్లు కొట్టుకురా. 4 6 పడితే గేమ్ అయిపోతుందిరా. అంటే ఏంటి ఇప్పుడు? నేను 4 సార్లు తల కొట్టుకోవాలా? Is really good on the pull. ఇంకొకసారి ఇంట్లో క్రికెట్ అని గోల్ చేశారనుకో, మర్యాద ఉండదు చెప్తున్నా. రేయ్, ఈ మ్యాచ్ నచ్చిన వాళ్ళతో మనం చూడలేం కానీ రండి సెల్ ఫోన్ లో చూసుకుందాం. సరే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఏం చదువుతున్నారు? స్పోర్ట్స్ న్యూస్ రా. రాత్రంతా నా నిద్ర చెడగొట్టి మ్యాచ్ చూసి చాలదా నీకో? రాత్రి చూసిన మ్యాచ్ హైలైట్స్ పొద్దున పేపర్లో చూస్తే ఆహా, రాత్రి విజువల్స్ అన్ని ప్లే అవుతారా. ఆ ఫీలింగ్ నీకు అర్థం కాదులే. అవునవును, పిచ్చోళ్ళ పైత్యం పిచ్చోళ్ళకే అర్థం అవుతుంది. రేయ్, నేషనల్ ప్లేయర్ నేను, నా కొడుకు నువ్వు. నీకు క్రికెట్ నచ్చకపోవడం ఏంటిరా? అదే అదే చిన్నప్పటి నుంచి క్రికెట్ క్రికెట్ అని నాకు రుద్దుతుంటే చిరాకు రాదా? తొక్కలో క్రికెట్. ఇంకొకసారి గల్లీలో పిల్లకాయలు ఇంటికి తీసుకొచ్చి ఇంటిని స్టేడియం చేసావనుకో, బాగో చెప్తున్నా నీకు. ఛీ, పోరా, నే క్రికెట్ చూస్తా. హలో ఫణి గారు, ఎలా ఉన్నారు? హాయ్ సార్, నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొన్న మీ అబ్బాయి రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి, ఎంత వచ్చాయి? ఎంతో వచ్చినాయిలేండి సార్. అదేంటండి, మీరు బాగా స్ట్రిక్ట్ కదా, బాగా చదివించుండొచ్చు కదా. ఏం చెప్పమంటారు సార్, కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి ఐపీఎల్ సీజన్ వస్తుంది. స్కూల్ నుంచి రాగానే టీవీ కతుక్కుపోతున్నాడు. అలా అని చెప్పి నేను కేబుల్ కట్ చేశా. వైఫై ద్వారా సిస్టంలో చూస్తున్నాడు. అలా అని వైఫై కూడా కట్ చేశా. అలా అని ఫోన్లో చూస్తున్నాడు. ఫోన్ కూడా కట్ చేశా. ఇంక అది కూడా కాదని చెప్పి పక్కింటోళ్ళ టీవీ కనిపిస్తే బాల్కనీ నుంచి నిలబడి చూస్తున్నాడు. ఇంకేం చెప్పమంటారు, క్రికెట్ పిల్లల్ని చెడగొట్టేసింది సార్. పిల్లలు మాత్రమే కాదండి, మా నాన్న కూడా అలాగే ఉన్నాడు. వస్తానండి, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే సార్. హలో హైదరాబాదీస్, నిన్న రాత్రి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది కదా. మెయిన్ గా లాస్ట్ 35 బాల్స్ లో రీచ్ అవ్వాల్సిన టార్గెట్ ఎక్కడ చూడు క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్. హైలైట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్ టైట్గా ఉన్నారు? నైట్ మ్యాచ్ చూసి పడుకునేసరికి లేట్ అయింది కదా మీకు? అలాంటిదేలే. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా సార్? చాలా. సార్, నిన్న మీకు ఎవరు బ్యాటింగ్ నచ్చింది సార్? ఏం చెప్పాలి ఇటుకే? యువరాజ్ సింగ్ బ్యాటింగ్ బాగా నచ్చింది. యువరాజ్ సింగా? ఆయన ఎందుకు ఆడతాడు? ఆయన ఎప్పుడో రిటైర్డ్ అయ్యాడు కదా. మర్చిపోయా, షేవాగ్ బ్యాటింగ్. ఆయన కూడా ఎప్పుడో రిటైర్డ్ కదా సార్. అయితే ఏంట్రా, నన్నే కరెక్ట్ చేస్తున్నావా? నువ్వు కూడా ఉంటావా, రిటైర్డ్ అయిపోతావా? ఎలా?
ఏం జరుగుతుంది ఇక్కడ? కుచ్బినయ్యా సార్. వీడు మీకేమైనా అప్పున్నాడా? ఎందుకు చుట్టుముట్టేశారు? ఏం మాట్లాడుతున్నారు సార్? వీళ్ళందరే నాకు అప్పున్నారు. అదేంటి? వీళ్ళందరూ నా దగ్గర ఐపీఎల్లో బెట్టింగ్ వేశారు సార్. వీళ్ళే నాకు డబ్బులు ఇవ్వాలి. ఏంటి బెట్టింగా? అది కూడా మన ఆఫీస్లో? ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ కామన్ సార్. అరే బుద్ధుందరా మీకు అసలు? వచ్చిన శాలరీని ఇన్వెస్ట్ చేయాలి లేదా సేవింగ్ చేసుకోవాలి. అనవసరంగా ఐపీఎల్ బెట్టింగ్లు వేస్తారా? తప్పురా ఈ బెట్టింగ్లంతా. మీకు ఇలా కాదురా, హెచ్ఆర్కి చెప్పి డిసిప్లినరీ యాక్షన్ ఇప్పిస్తా. ఎహే నువ్వు ఆగరా బాబు. నిన్న మ్యాచ్లో నా 5000 పోయిందని నా బాధలో నేనుంటే. హెచ్ఆర్ కూడానా? ఆఫీస్ మొత్తం ఎలాగున్నారేంట్రా? ఛా! బాబు టైం అయిపోయింది, పదండి వెళ్దాం వెళ్దాం. పద పద. ఈరోజు మామూలుగా ఉండదు. మా ఆర్సీబీ దున్నేస్తుంది. ఈరోజు గెలిచే సిఎస్కే రా. బొంగేం కాదు. రేయ్ ఈరోజు ధోని ఆడుతున్నాడు. ప్లే ఆఫ్స్కి వెళ్తున్నాం. 6వ కప్పు కూడా మేమే గెలుస్తున్నాం. ధోని లేకపోతే మీదో టీం అని నీ ఫీలింగ్. మీది జియోగ్రఫీలోనే కాదు, టేబుల్లో కూడా కిందకి వెళ్ళిపోద్ది. జాగ్రత్త, ఎంఐ కంటే కిందకి వెళ్ళిపోద్ది. ఎంతైనా మీ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు. ఈ రికార్డుల గురించి మాట్లాడక అర్థమైందా? రికార్డుల గురించి మాట్లాడదు. లాస్ట్ టైం కప్ కూడా మాదే, ఈసారి కప్ కూడా మాదే. అర్థమైందా? మేనేజర్ బులారా, చలో మీటింగ్. ఈడొకడు అనవసరం కరెక్ట్ టైం పిలుస్తాడు. ఏడ్రైనా టైం అవుతుంటే. టైం అయిపోతుంది, మ్యాచ్కి వెళ్ళాలి. అరే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఈయనేంద్ర ఇప్పుడు మీటింగ్ పెట్టిండు? అదే కదా చెత్తలాగా. మన మేనేజర్కి అసలు క్రికెట్ అంటేనే నచ్చదు. క్రికెట్ నచ్చదా? క్రికెట్ చిన్నపిల్లల నుంచి ముసలి వరకు అందరు నచ్చుతుంది కదరా. మామ్, నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? కరెక్ట్ గా ఐపీఎల్ సీజన్ టైం గుడ్లా తగులుకుంటాడు. ప్రతి ఒక్కడికి సైకోలాగా ఇంత పనిస్తాడు. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ అవతారాలేంటి? సార్ ఈరోజు సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ ఉంది సార్. అది చూడడానికి బయలుదేరుతున్నాం. సిఎస్కే ఆర్సీబీయా? అవే కంట్రీస్. అయినా మీరు ఇండియన్స్ అయ్యండి వేరే కంట్రీస్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారా? సార్ ఇది ఐపీఎల్. అయినా ఏంటయ్యా ఈ ఐపీఎల్? సమ్మర్ వస్తే ఒకటే గోలా. ఓకే, బయట స్టేట్ వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆడుతున్నారు. అయినా బయట కంట్రీస్ వాళ్ళు వచ్చి ఆడడం ఏంటయ్యా? ఏ మన స్టేట్ కోసం వాళ్ళు వచ్చి ఆడాలా? అది కాదు సార్. సర్రా, నాకు పెద్ద డౌట్ ఉంది, క్లియర్ చేస్తారా? ఇంతకీ నువ్వు ఏ టీం ఫ్యాన్ రా? సార్ చెన్నై సూపర్ కింగ్స్ సార్. తలా ధోని సార్. మీదే ఊరు? చెన్నయ్యా? చిత్తూరు సార్. చిత్తూరు. అమర్ నీది? నాది వైజాగ్ సార్. చిత్తూరులో పుట్టి పెరిగి నువ్వేమో చెన్నై సూపర్ కింగ్స్ ని సపోర్ట్ చేస్తున్నావు. వైజాగ్లో పుట్టి పెరిగి నువ్వేమో ఆర్సీబీ సపోర్ట్ చేస్తున్నావు. మీ గోలేంటో, మీ బట్టలేంటో, ఆఫీస్లో మీ వర్క్ ఏంటో, నేను మీ మేనేజర్ ఏంటో, నా కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ క్రికెటే సోదంటే ఈ ఐపీఎల్ వచ్చాక ఎంతమంది నాశనం చేస్తుంది తెలుసా? ఇంట్లో మా నాన్నతో టార్చర్, ఆఫీస్లో మీతో టార్చర్, కారెక్కితే ఎఫ్ఎంతో టార్చర్, ఎక్కడ చూడు క్రికెట్ క్రికెట్ క్రికెట్. దానికి తోడు ఈ బెట్టింగ్ యాప్లు ఒకటి. ఈ బెట్టింగ్లు చేసి ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం చేసుకున్నారో తెలుసా మీకు? లాభం లేదురా. మీకు ఏం చేయాలంటే, మీ బాధ మాకు అర్థమైంది సార్. మా బాధ కూడా అర్థం చేసుకోండి సార్. అసలు మ్యాచ్ టైం అయిపోతుంది సార్. సో మీకు జీతాలు ఇచ్చే మేనేజర్ కంటే క్రికెటే ఇష్టం అంటారు. మేనేజర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది సార్? అంటే మా ఊడి ఉద్దేశం ఏంటంటే మేనేజర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అని. రోజంతా ఆఫీస్లో ఉండమన్నా ఉంటాం సార్, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఐపీఎల్ సీజన్ మాత్రం కరెక్ట్గా 4 PM నుంచి 12 AM వరకు ఐపీఎల్ ఇస్ ద ప్రిఫరెన్స్ సార్. ప్లీజ్ సార్. ఓకే, బయలుదేరండి. థ్యాంక్స్ సార్. రేపు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. పదండి. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. చెదగొట్టొస్తాను ఈరోజు. రేపు ఆఫీస్కి రావాలి కదా, ఇప్పుడే మిమ్మల్ని ఫైర్ చేయించేస్తా. అమ్మో, రిమోట్ ఏం దాచక్కర్లే, టీవీ నువ్వే చూసుకో. ఇదేం ట్విస్ట్? నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు. ప్లాన్ ఏం లేదురా. రేపు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది. దానికి టికెట్లు బుక్ చేస్తావా? ఏం అవసరం లేదు, కావాలంటే టీవీ తీసుకొని ఇంట్లో టీవీలోనే చూసుకో. నాకెప్పటి నుంచో క్రికెట్ని లైవ్లో చూడాలని కోరిక. బుక్ చేయొచ్చు కదా. లైవ్లో అదే మ్యాచ్, టీవీలో అదే మ్యాచ్ కదా. ఒరేయ్ అలా ఉండదురా. ఒక్కసారి లైవ్లో నాతో వచ్చి క్రికెట్ చూడు. మళ్ళీ నీకు క్రికెట్ నచ్చకపోతే నా మీద ఒట్టు. ఛాన్సే లేదు. బాబు నా కోసం ఒక్కసారి ట్రై చేయరా, బుక్ చేయరా. ది నెక్స్ట్ డే. నాన్నా,
అసలు ఆ క్రేజ్ ఏంది నాన్న? స్టేడియంలో జనాలేంది, ఆ అరుపులేంది? క్రికెట్ లైవ్ లో చూస్తే ఇట్లుంటుందా? నేను చెప్తే విన్నావా? ఇప్పుడు అర్థమైందా నీకు? ఆ? ఆ, అదే ఫ్లోలో నాకు ఒక 5,000 ఇస్తే బాగుంటుందిరా. 5,000 దేనికి? దేనికేంట్రా? బెట్టింగ్కి. ఇప్పుడు 5 వేసావు అనుకో, రేపు 10 అవుతుంది. రేపు 10 వేసావు అనుకో, ఎల్లుడికి 20 నీ అవుతుంది. ఆ? వస్తుంది. ఎప్పుడు క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. బెట్టింగ్ లేసి లైఫ్ని పాడు చేసుకోకూడదు కదా. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. నాలాగే చాలామంది మ్యాచ్ చూడని వాళ్ళు ఉంటారు. ఐపీఎల్ అనేది మంచి ఎంటర్టైన్మెంటు, మీరు చూడండి, కానీ బెట్టింగ్ మాత్రం వేయకండి. సో అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఏదో ఎగ్లెస్ కేక్ ఇప్పించామని చెప్పి లాస్ట్ మినిట్లో మీ అసలు భాగోతం బయట పెట్టకుండా పక్కింట్లో చేపల కంపు, మీ ఇంట్లో వెజ్ పకోడీ అని అబద్ధం చెప్తే పొగడకుండా తిడతావా? అంటే ఇప్పుడు పొద్దున్నుంచి అంకుల్ నీకు ఇన్ని ఫోన్ కాల్స్ చేస్తుంది. నేను వెజిటేరియన్ అనుకున్నా, నాన్ వెజిటేరియన్ అని తెలిస్తే ఏమైపోతారో. తోటకూర లివర్ ఫ్రై వెజ్ అయినా సౌండింగ్ నాన్ వెజ్లా ఉందని గోబీ మంచూరియా ఆర్డర్ ఇచ్చే టైప్ ఇలా బాబు. వై ఇంత పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీ దొరకడం ఎంత కష్టమా.